అపోస్తలుడు పౌలు కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ కనబడుతూ అంటున్నాడు. తిమోతికి రాసిన 2 పత్రికలు అంటున్నాడు, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగుని కడముట్టించి తిని ఈ 2 విషయాలు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక నా కొరకు ఏముంది? నీటి కిరీటము. ఏ సమయం? అతడు మరణ సమయంలో అతడు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? నేను ఇప్పటి వరకు నా పోరాటాన్ని నేను పోరాడుతూనే ఉన్నాను, ఈ లోకంలో పోరాడుతూ ఉన్నాను, అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతూ ఉన్నాను. అందుకనే ఏ పోరాటం అనుకుంటామో అనుకుని పౌలు ఆ పోరాటాన్ని గురించి చెప్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం పోరాడున్నది శరీరంతో కాదు. నువ్వు తెల్లారులేసిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరితో పోరాడుతూ ఉంటావు? సేవకుడు అయితే పక్క సేవకుడితో పోరాడుతూ ఉంటాడు, విశ్వాస అయితే పక్క విశ్వాసతో పోరాడుతూ ఉంటాడు. ధన సంపాదన కొరకు పోరాటం, పరువు ప్రఖ్యాతుల కొరకు పోరాటం, లోకంలో మంచి పేరు కొరకు పోరాటం. ఇదే కదా నీ పోరాటం లేచిన కాడి నుంచి. ఆడికంటే గొప్పగా నేను ఉన్నాను లేదనే పోరాటం కదా. పౌలు అంటున్నాడు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, మరి ఎవరితో? చెప్పండి, ఎవరితో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అంధకార సంబంధులకు లోకనాథులతో మనం ఈ పోరాటంలో నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే నీతి అను కిరీటం ఎక్కడ పడిపోకూడదు, రక్షణ అనే శిరస్త్రాణం ఎక్కడ పడిపోకూడదు, నీతి అనే మైమరువు పడిపోకూడదు, సత్యం అనే దట్టి స్థిరంగా ఉండాలి. నీవు సువార్త వలనైనా సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు నీ కాళ్ళకి. ఎప్పుడు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచిన సువార్త చెప్పడానికే నువ్వు వెళ్ళాలి.